ఓం గంగణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. టాపిక్ ఏంటంటే ఒకటి మహాత్ములు ఒక క్యామెల్ ఒంటె ఉంది. ఆ ఒంటె యజమాని ఉన్నారు. ఒక గుడారం ఉంది. అయితే ఈ ఈ ఈ కథ మెయిన్గా ఏంటంటే భగవంతుడు భగవంతుడు సృష్టి రెండు కూడా ఒకచోటే ఉండడానికి కుదరదు. ఏదైనా ఒకటి మాత్రమే సిద్ధిస్తుంది. ఇప్పుడు సైలెన్స్, సౌండ్, నిశ్శబ్దం, శబ్దం, ఈ రెండు కూడా ఒకచోట ఉండే అవకాశం లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అయితే ఈ స్టోరీ ప్రకారం ఏంటంటే ఆ ఒక టెంట్ గుడారంలో అతను యజమాని పడుకున్నాడు. అయితే పడుకున్నప్పుడు ఆ ఒంటె చలిలో బయట కట్టేశారు. అది ప్రవేశానికి అడుగుతుంది యజమానిని. మెల్లమెల్లగా తల అంత దూరుస్తూ అది మొత్తం బాడీ తీసుకొచ్చే వరకు ఈ యజమానికి అక్కడ స్థానం ఉండదు. అతను బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉపమానం ఏంటంటే ఆ యజమాని ఉంటే ఒంటె ఉండలేదు, ఒంటె ఉంటే యజమాని ఉండలేడు. అయితే ఇప్పుడు రెండు కూడా కుదరదు. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో మన తాత్వికంగా చూస్తే అతను ఆ యజమాని జీవుడు. ఈ క్యామెల్ అనేది తనతో పొందబడిన ఈ కరణం, శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు అనుకోండి. అయితే ఇవి రెండు కూడా ఇటువైపు అటాచ్మెంటు వీటితో తగలం ఉంటూ మరి తాను తత్వంలో ఉండడం రెండు కాదు. తత్వంలో ఉండడమో ఇదో ఒకటి అవుతుంది. దీంట్లో ఉంటే అది పోగొట్టుకున్నవాడవుతాడు. దాంట్లో ఉంటే ఇది బయట ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్ విశ్లేషణ మనం చేస్తే ఇప్పుడు నేను అనేది జ్ఞానం. ఇది 3 స్థాయిల్లో జరుగుతుంది. జ్ఞానం ఒక లక్షణం ఏంటంటే నేను అనుకోగలగడం. అయితే నేను అనుకున్నది జ్ఞానంగా గుర్తించినప్పుడు విద్యతోని జ్ఞానమే ఉంటుంది. ఇంకా ఈ నేను అనేది ఉండదు. అయితే ఎప్పుడెప్పుడైతే జ్ఞానం నుంచి అది చ్యుతి పొందుతుందో ఈ నేను ఉన్నాను అనుకోవడం ఏదైతే జరుగుతుందో సహజంగా ఇది అవిద్య వాళ్ళ ఆవరణ విక్షేప అధ్యాసతో నేను ఉన్నాను అనేది జరుగుతుంది. ఈ నేను ఉన్నాను అని జరిగినప్పుడు ఇంకా అది బయటపడుతుంది. ఎందుకంటే రెండు ఉండలేవు. జ్ఞానం, నేను, ఇవి రెండు ఒకటే అయినప్పుడు నో ఇష్యూ. అయితే నేను ఉన్నాను అన్నప్పుడు ఇతను బయటకు వస్తాడు, జ్ఞానం. అయితే ఇది ఒక జ్ఞాన స్థాయిలో జ్ఞానమే నేనుగా ఉంది జ్ఞానం. అయితే నేను ఉన్నాను మళ్ళీ తన జ్ఞానం, ఇవి రెండు సంభవం కాదు. ఒక చోట తాను లేడు, నేనున్నాను అనేది లేదు. తను ఆ జ్ఞానంలో, ఆ గుడారం అనేది ఆ జ్ఞానంలో ఉన్నాడు. ఎప్పుడెప్పుడైతే నేను అనుకున్నాడో బయటకు వస్తాడు. అట్లాగే ఇది మనస్సు స్థాయిలో కూడా ఆ ప్రకాశం ఈ నేను అనేది ప్రకాశం సన్నిధిలో మనోవృత్తులు ప్రకాశింపబడతాయి, అవి వ్యక్తపరుస్తాయి. అయితే ఈ ప్రకాశింపబడ్డ భావాలు ప్రకాశానికి అన్యంగా నిజంగా లేవు. ఎప్పుడెప్పుడైతే ఈ భావాలు ప్రకాశింపబడ్డవి నామరూపాలు వాటికి ప్రకాశానికి అన్యంగా చరిస్తాయో వాటికి అస్తిత్వం. ఒక ఫిల్మ్ రీల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఫిల్మ్ రీల్లో సినిమా దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకాశానికి విడిపడ్డప్పుడు అవి బయట ఉంటాయి. ఇంకా ఆ గుడారం అనే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే రెండు ఉండడానికి లేదు. ప్రకాశింపబడ్డ దృశ్యాలు రెండు ఉండవు. ప్రకాశంగా ఉంటేనో అది లోపల ఉంటుంది. ప్రకాశింపబడ్డవి వాటికి అస్తిత్వం కల్పిస్తే అవి బయటకు వస్తాయి. అయితే ఇంకొక థర్డ్ స్టేట్ అంటే శక్తి, ఎనర్జీ, మ్యాటర్, ఇవి రెండు శక్తి యొక్క డెరివేటివ్స్. అయితే ఆ శక్తి యొక్క డెరివేటివ్స్ ఏమవుతున్నాయంటే ఏవైతే ఫార్మేషన్స్ అయ్యాయో ఆ ఫార్మేషన్స్కు ఆ శక్తితో ఉన్నప్పుడు అది లోపల ఉంటుంది. అయితే లేకుంటే ఈ శక్తి యొక్క ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ వాటికి అస్తిత్వం కల్పించినప్పుడు ఈ శక్తి బయట ఉంటుంది. ఈ యజమాని శక్తి అండ్ ఆ ఒంటె శక్తి యొక్క కారణం, శక్తి కార్యం శరీరం. ఇప్పుడు శరీరం
విడిగా శరీరం కానీ అస్తిత్వం కల్పించడం అంటే ఈ శక్తిని నెట్టడం. శక్తిని ఉంచుకున్నారంటే దాన్ని శరీరం విడిగా దానికి అందంగా ఉండడం. అయితే ఈ ఎగ్జాంపుల్ ఒక తాత్వికంగా ఏంటంటే ఇప్పుడు జ్ఞానం తాను జ్ఞానం అయితే జ్ఞానం వెంట ఉన్నప్పుడు ఇంకా తను 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 బయట ఉండే అవకాశం లేదు. అయితే నేనున్నాను అన్నప్పుడు ఈ జ్ఞానం బయటికి నెట్టేశాం. అయితే ఎప్పుడైతే నేనున్నాను అనుకున్నప్పుడు ఈ ఈ ఒంటె లోపలికి వచ్చింది, యజమాని వెళ్ళిపోయారు. జ్ఞానం యజమాని, ఒంటె నేనున్నాను. అయితే అలాగే ప్రకాశం అనేది యజమాని, ప్రకాశింపబడ్డ నామరూపాలు మనోరూపాలు ఇవి భావాలు. ఇప్పుడు భావాలు మనం భావాలకు ఆ అస్తిత్వం ఆపాదిస్తే ఇక భాతి బయటికి పోవాల్సింది. అయితే ఏదన్నా ఒకటే ఉంటుంది. అట్లాగే శక్తి యజమాని, మరి శక్తివంతమైన శక్తి కార్యాలైన శరీరాలు స్థూల పంచభూతాలు వీటికి అస్తిత్వం కల్పిస్తే శక్తి బయట ఉంటుంది. అయితే ఎప్పుడెప్పుడైతే అంటే తాను జ్ఞానంగా ఉన్న తాను జ్ఞానానికి అన్యంగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం బయట ఉంటుంది. అయితే జ్ఞానం తాను వేరు కాదు కాబట్టి వేరు చేయడం వల్ల జ్ఞానం తానుంటే జ్ఞానం బయట ఉంటుంది. తానున్నాను అని జ్ఞానానికి అన్యంగా అనుకున్నప్పుడు తను జ్ఞానానికి బయట ఉంటాడు. అలాగే ఈ 3 స్థాయిల్లో జ్ఞాన ప్రకాశ శక్తి స్థాయిల్లో ఆ యజమాని అనేది జ్ఞాన ప్రకాశం శక్తి ఆ యజమాని యొక్క దాని ఎక్స్ప్రెషన్స్ ఏదైతే నేను, ఈ భావాలు, శరీరం, పంచభూతాలు ఇవి దానికి అన్యంగా ఉన్నప్పుడు ఆ యజమాని బయట ఉండడం. అయితే దానికి అన్యంగా లేకుండా ఉన్నప్పుడు తాను బయట ఉంటాడు. అవి ఉంటాయి. ఇప్పుడు అవి ఉండకూడదు. శరీరం ఉంటుంది కానీ అది బయట ఉంటుంది శక్తి. అయితే శక్తి ఉన్నప్పుడు శరీరం బయట ఉంటుంది, శక్తి వెంట ఉంటుంది. శక్తి యొక్క ఫార్మేషన్స్ అయితే ఇక్కడ యజమాని ఉపమానంలో ఏంటంటే ఆ యజమాని ఏదైతుందో అతని ప్రతిబింబాలే ఈ క్యామెల్. యజమాని యొక్క ప్రతిబింబం ఈ ఒంటె. ఆ బింబం ఉన్నప్పుడు బింబం ప్రతిబింబం ఏదన్నా ఒకటే గుడారంలో అంటే స్వరూప స్థితిలో. అయితే బింబం వెంట ఉంటే ప్రతిబింబం బయట ఉంటుంది. అయితే యాక్చువల్గా ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ దృష్టాంతం, కానీ బింబ ప్రతిబింబాలు కలిసే ఉంటాయి. బట్ బింబపరంగా అంతటా ఉంటుంది, ప్రతిబింబం ఎక్కడైతే ప్రతిబింబించుతో ఆ పరిధిలో ఉంటుంది. ఇది ఓన్లీ తాత్వికంగా మనకు దృశ్యం ఏంటంటే ఈ రెండో దానికి విడిగా అస్తిత్వం ఆక్షేపణ ఏదైతే వేదాంతంలో ఉందో ద్వితీయాద్భవం భవతి, రెండోది లేదు. ఇప్పుడు ఒకలాంటి ఒక నరేషన్ తప్ప దానికి భిన్నంగా ఏది లేదు ఇప్పుడు ఈ క్యామెల్ అనేది. అలాగే ఇంకొక కోణంలో కూడా చూస్తే ఈ యజమాని తన ప్రతిబింబమైన దేహ, ప్రాణ, ఇంద్రియాలు, భావాలు, మనస్సు వీటికి సంబంధించినవి వాటి శుశ్రూషణ మాత్రమే పరిధం కావడం, జీవితం అవి షడ్వికారాలతో ఉంది, వాటితో తాదాప్యంతో తాను కూడా అక్కడికి ఆ జీవితాన్ని అల్పంగా ముగించుకోవడం. అయితే ఈ ఒంటె యజమాని ఈ గుడారం అనేది ఆ యజమాని యొక్క స్వస్థలం. అయితే ఒంటె అనేది యజమాని యొక్క ప్రతిబింబం, ఆ బింబ ప్రతిబింబాలు. అయితే ఏదన్నా ఒకటే ఉంటుంది. ఇప్పుడు శరీరానికి మనం ఆరోపణ చేసాం, శక్తి బయట ఉంటుంది. ఎన్ష్యూర్ గాడ్ అంటే ఈగో అంటే ఇదే, ఎన్ష్యూర్ గాడ్ అవుట్. ఇప్పుడు నేనున్నాను అనుకున్నప్పుడు ఇంకా గాడ్ బయట ఉంటాడు, జ్ఞానం బయట ఉంది. అయితే నేనున్నాను ఎప్పుడప్పుడు జ్ఞానమే నేనుగా ఉంది అన్నప్పుడు తను లోపల ఉంటాడు. ఈ నేను అనేది ఉన్నట్టు ఉంటుంది బయట, కానీ తాను ఆల్రెడీ సంధానం, ఆ వన్నెస్ వచ్చింది. అలాగే భావాలు కూడా ఇది ఆ స్థాయిలో విశ్లేషణ దానికోసం మనకు ఉపయోగపడే ఒక నైస్ థింగ్. ఎందుకంటే ఇది మహాత్ములు చెప్పిన చాట్లో ఉంటే యజమాని ఇద్దరు ఒక చోట అది ఇట్ కెనాట్ అకామిడేట్. ఒకటి ఉంటే ఒకటి బయట ఉంటుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈగో 3 సార్లు ఎన్ష్యూర్ గాడ్ అవుట్, తన పరంగా జ్ఞానాన్ని బయట పెట్టడం,
శరీరం పరంగా శక్తిని బయటపడడం, తాను శరీరానికి అస్తిత్వం కల్పిస్తే, అట్లాగే భావాలకు ఆ అస్తిత్వం కల్పిస్తే భాతి బయట ఉన్నట్టు. అయితే ఈ విధంగా ఆ 3 స్థాయిల్లో ఈగో వల్ల అయితే ఆ యజమాని ఏదైతుందో బయట ఉండడం, ఈ క్యామెల్ లోపల దూరడం. ఇది శరీరానికి 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 అస్తిత్వం కల్పించడం అంటే శరీరం లోపల ఉంటుంది, శక్తి బయట ఉంటుంది. భావాలకు అస్తిత్వం ఇస్తే భావాలు లోపల ఉంటాయి, భాతి బయట ఉంటుంది. తాను ఉన్నాను అనేది నిలుపుకుంటే తన జ్ఞానం బయట ఉంటుంది. అయితే ఇది ప్రమాదం. యాక్చువల్గా అదే దాని ప్రతిబింబే కాబట్టి ప్రతిబింబానికి మనం స్వయం ప్రతిపత్తి కల్పించడం, ఇదే ఆ విక్షేపం, అధ్యాస. దీన్ని తాత్వికంగా ప్రబోధ చేయడానికి ఈ ఉపమానం మహాత్ములందరూ కూడా చాలా చోట్ల పేర్కొన్నారు. దీన్ని విశ్లేషించుకొని దాన్ని మనం ప్రాక్టికల్గా నేనున్నాను, జ్ఞానం నేనున్నాను ఉంటే జ్ఞానం వెనుకకు నెట్టేసినట్టు, శరీరం ఉందంటే శక్తిని వెనుకకు నెట్టేసినట్టు, భావాలు ఉన్నాయంటే భాతిని నెట్టేసినట్టు. అయితే ఇప్పుడు ఏది లోపల ఉండాలి, ఏది బయట ఉండాలి? రెండు ఉండకూడదని కాదు. శక్తిని వెంట ఉంచుకుంటే శరీరం బయట ఉంటుంది, ప్రకాశం వెంట ఉంచుకుంటే ప్రకాశింపబడ్డాయి బయట ఉంటాయి. అయితే తాను జ్ఞానమే తానని గుర్తించినప్పుడు, తాను జ్ఞానం అన్నప్పుడు ఈ నేను ఉన్నాను అనేది ఈ 3 బయట ఉంటాయి. అయితే అప్పుడు ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్. నాట్ దట్ దీని నుంచి పరిగెత్తిపోవడం కాదు. ఇదొక ఉపమానం. ఆ మూల తత్వంతో కనెక్షన్ పెట్టుకున్నామా, దాన్ని విడిపడ్డామా అనే దానికోసం యూజ్ చేసే ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. హరి ఓం.